ఎక్కువ కారు నడిపే వాళ్ళు, బైక్ నడిపే వాళ్ళకి ఈ కాళ్ళలో, చేతుల్లో తిమ్మిలు రావడం గానీ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఎస్పెషల్లీ బైక్ నడిపే వాళ్ళు తీసుకున్నట్లయితే పోస్చర్ ఎక్కువసేపు వంగి నడపడము అండ్ గుంతల రోడ్లో కానివ్వండి, ఇట్లా స్పీడ్ బ్రేకర్స్ మీద ఫాస్ట్‌గా నడపడం వల్ల అండ్ చాలా మందిలో బైక్ హ్యాండిల్ వైబ్రేషన్స్ వల్ల కూడా మనకి నరాలు దెబ్బతిని మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆఫీస్ జాబ్స్‌లో కార్‌లో కూడా ఫాస్ట్‌గా వెళ్ళి బ్రేక్ వేసినప్పుడు హెడ్ మూమెంట్స్ అనేవి, నెక్ మూమెంట్స్ అని జరగడం వల్ల అండ్ నెక్ కంప్రెషన్ వల్ల ఈ తిమ్మిలు రావడము అండ్ అలాగే కూర్చుండడం వల్ల ఎస్పెషల్లీ క్లచ్ కార్స్ నడిపే వాళ్ళలో మనకి ఈ ఎడమ కాలుకి తిమ్మిళ్ళు రావడము ఇట్లాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. అండ్ పర్స్ వేసుకొని కాలు నడిపే వాళ్ళు కూడా కార్లు నడిపేటప్పుడు చాలామంది పర్స్ పెట్టుకొని నడుపుతుంటారు. ఆ పర్సు ఆ సీట్ మీద ఉండి ఒత్తిడి గురి చేయడం వల్ల సయాటిక్ పెయిన్ లాంటివి రావడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ప్రాపర్ పొజిషనింగ్ అంటే మెయింటైనింగ్ ఎరెక్ట్ పోస్చర్ అండ్ టేకింగ్ బ్రేక్స్ అనేవి కంపల్సరీ తీసుకోవాలి. చాలా దూరము వితౌట్ బ్రేక్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ యువర్ స్పైన్. అండ్ అట్ ద సేమ్ టైం కార్ నడిపే వాళ్ళు ఎరెక్ట్ పోస్చర్ మెయింటెనెన్స్ అండ్ హెడ్ రెస్ట్ ఉపయోగించడం, నెక్ని ఫ్రీగా హ్యాంగ్ కానికుండా హెడ్ రెస్ట్ ఉపయోగించడము, హెడ్ రెస్ట్ ఆంచుకొని డ్రైవ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అండ్ బైక్ నడిపే వాళ్ళు ఎస్పెషల్లీ ద పోస్చర్ మెయింటెనెన్స్ అండ్ స్పీడ్ మెయింటెనెన్స్, బ్రేక్స్ వేసేటప్పుడు ఎస్పెషల్లీ. సో ఇట్లాంటివి టేకింగ్ బ్రేక్స్ ఆఫ్ ద జర్నీ, లాంగ్ జర్నీ ఉన్నప్పుడు బ్రేక్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాక్ స్ట్రెంగ్థనింగ్ అండ్ నెక్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేసుకోవాలి. బికాస్ లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఈ బ్యాక్ షుడ్ బి స్ట్రాంగ్. మీ బ్యాక్ ప్రొటెక్ట్ చేస్తేనే నర్వ్స్ని మీకు తిమ్మిర్లు కానీ, మంటలు కానీ, స్పాండిలైటిస్ కానీ ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. ఇట్లాంటివి లేకుండా మీరు ఎక్కువసేపు జర్నీస్ చేస్తున్నారంటే మాత్రం ఈ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.